హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్, అంటే సాటర్డే నైట్ నుండి మొదలైంది అనుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి. ఇంకా సాటర్డే నైట్ అయితే అత్తయ్య గారు ఫ్రైడ్ రైస్ తెప్పించారనమాట. ఫ్రైడ్ రైస్లోకి వచ్చేసి పన్నీర్ కర్రీ. మీరు చాలామంది అడుగుతున్నారు కదా, అక్క మీరు ఏంటక్క నాన్ వెజ్ తినట్లేదు, ఓన్లీ వెజ్జే తింటున్నారు ఏంటని చెప్పేసి బోల్డ్ అని కామెంట్స్ వస్తున్నాయండి. మేమైతే వెజ్జే తింటామండి. చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా సరే కామెంట్స్ వస్తున్నాయి. సో మేమైతే వెజిటేరియన్స్ అండి. అయినా వెజ్లో కూడా బోల్డ్ రకాలు ఉన్నాయి కదండి. ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మంచూరియన్, తర్వాత మష్రూమ్ అని, పన్నీర్ అని, కాజు అని, ఇంకా చాలా రకాల ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి. అలాగే బిర్యానీస్లో కూడా చాలా రకాల బిర్యానీస్ కూడా ఉన్నాయి కదా. సో ఇంకా ఆశ్రిత్ బాబు వచ్చేసి సాటర్డే నైట్ ట్యూషన్ అయిపోగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడండి. శ్రీయాంశి పాప కూడా కాసేపు కూర్చుని వస్తానని చెప్పి వెళ్ళింది. అంటే నెక్స్ట్ డేలో ఒక సండేనే కదా. శ్రీయాంశి పాప మాత్రం నైట్ మా హస్బెండ్ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసారనమాట. ఈ లోపు మేమైతే ఇక్కడ అందరం కూర్చొని డిన్నర్ అయితే చేస్తున్నామండి. అలా మా సాటర్డే అయితే గడిచింది. ఎక్కువగా వీడియో షూట్ చేయలేదండి నేను ఈ 2 days కంటే. లాంగ్ వీడియోస్, షార్ట్స్ కొన్ని తీసుకున్నాను, వాటికే టైం సరిపోయిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నెక్స్ట్ డే. ఇంకా శ్రీయాంశి బాబు కూడా కాల్ చేసింది, అన్నయ్య వెళ్ళాడు కదా మనం వెళ్దాం పదని చెప్పేసి. అమ్మ అయితే ఇంకా అక్కడ వంట చేస్తాను రండి అని చెప్పింది. సో ఇంకా అక్కడికైతే వెళ్ళామండి. ఇక్కడ ఆశ్రిత్ బాబు అయితే మేము వెళ్ళగానే ఫోన్ చూస్తున్నాడు అనమాట, హల్క్ అవన్నీ పెట్టుకుని. శ్రీయాంశి పాప అయితే ఏడుస్తుంది, ఏదో ఒక వంకతో ఏడుపు మొదలుపెట్టిందంటే కాసేపు ఏడుస్తూనే ఉంటుంది మా శ్రీయాంశి. ఇంకా ఆ రోజైతే అలా సండే బయటికి తీసుకెళ్ళమని చెప్పేసి మా హస్బెండ్ అడిగాను అనమాట. పార్క్కి వెళ్దామని చెప్పి అన్నాను పిల్లలతోటి. అంటే పిల్లల్ని తీసుకెళ్ళి ఈ మధ్యన చాలా రోజులు అవుతుంది కదా బయటికి వెళ్ళని చెప్పేసి. మా హస్బెండ్ ఏమో నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చుని రా అని చెప్పేసి అన్నారు. ఇదే బయట అంట. ఆయన అయితే భోంచేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లలు అయితే కాసేపు కూర్చుని మధ్యాహ్నం నుండి బన్నీ నేనైతే వీడియో తీసుకున్నాము. ఇంకా పిల్లలతో అలా ఒక 2 వీడియోస్ అయితే తీసుకునే లోపు ఈవినింగ్ అయిపోయింది చూస్తుండగానే. ఇక్కడ ఈరోజు వచ్చేసి అమ్మ వంకాయ కర్రీ చేసిందండి. వంకాయ కర్రీ, వైట్ రైస్ అండ్ అలాగే సాంబార్ కూడా పెట్టింది. సాంబార్లోకి అప్పడాలు కావాలి కదా మరి, అప్పడాలు, అలాగే చల్లమిరపకాయలు ఇవన్నమాట. కారం అప్పడాలు కూడా ఉన్నాయి కొన్ని. ఇంకా మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఇంకా ఈ సండే అయితే మసాలా ఫుడ్ అది ఏమీ లేదండి, నార్మల్గానే లైట్గా తిన్నాము ప్రశాంతంగా. సో మరి మీ ఇంట్లో ఈ సండే ఏం ప్రిపేర్ చేసుకున్నారు, అంటే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీదట కూడా మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అది ఇస్తూ కొంచెం సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను తింటూ ఆశ్రిత్ బాబుకి కూడా పెట్టాను కొంచెం అన్నం. ఆశ్రిత్ బాబు గారు అయితే ఇంకా హల్క్, స్పైడర్ మ్యాన్ ఇవి పెట్టుకున్నాడంటే మాత్రం అందులో మునిగిపోతాడనమాట. ఇంకా వాడికి ఒక ముద్ద పెడుతూ నేను కూడా తినేసాను. అలా మా సండే అయితే గడిచిపోయింది. సండే వచ్చేసి పిల్లలకి ట్యూషన్ లేదనమాట. ఈవినింగ్ పార్క్కి వెళ్దామని చెప్పేసి అడిగితే చెప్పాను కదా మా హస్బెండ్ వెళ్దాంలే ఈవినింగ్ వస్తానులే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నారనమాట. ఇంకా నీకు నచ్చినప్పుడు నువ్వు రా అని చెప్పేసి. ఇంకా మా శ్రీయాంశి పాప దేనికోసమో తెక్క పెడుతుందని చెప్పేసి అమ్మ ఏం చేసిందంటే ఇక్కడ దానికి పారాని పెడుతుంది అనమాట చేతిలో వచ్చేసి. అలాగా ఏవో ఒక డాట్లా పెట్టేసి ఇలా రేకల్లా పెడుతుంది. నేను చెప్పాను మా అమ్మకి, బన్నీ చెప్పింది అది మొత్తం అంటించుకుంటుంది, ఇప్పుడు డ్రెస్ అంతా చేస్తుంది, పెంట చేస్తుందని చెప్పేసి. మా అమ్మ అయితే అది ఇంకా గోల్ చేస్తుంది కదా అని చెప్పేసి ఏదేదో పెట్టేసింది దాని చేతిలో డిజైన్ అయితే. అది కూడా శ్రీయాంశి పాప కూడా ఇంకా పెడుతున్నంతసేపు హ్యాపీగా పెట్టించుకుంటుందండి, ఏ గోల చేయకుండా. ఇంకా పెట్టిన తర్వాత మాత్రం చూడాలి. శ్రీయాంశి పాప నువ్వు ఏం చేసావు అమ్మా ఇది పెడితే, నీకు పారాన్ని పెడితే? నార్మల్ మళ్ళీ అడుగుతుంది. శ్రీయాంశి ఏం చేసిందంటే ఒక దాంట్లోకి ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదండి, దాంట్లోకి వాటర్ తెచ్చుకుందనమాట పట్టి. ఆ వాటర్లో మొత్తం ఈ వేళ్ళు ముంచడం, రెడ్ కలర్ చేయడం చేసిందనమాట. పిచ్చి అల్లరి అంతా చేసింది నిన్న. ఇంకా మొత్తం డ్రెస్ అంతటికి కూడా పాముకుంది, ఎలా పడితే అలా చేసుకుందనమాట. సో అలా ఈ శ్రీయాంశి అల్లరి అనమాట. సండే అంతా కూడా ఇంట్లో ఉన్నారంటే ఇంకా బోల్డ్ అంత అల్లరి చేస్తారు. మళ్ళీ ఇంకా మండే నుంచి అంతా మామూలే, స్కూల్ అలాగే ట్యూషన్, ఒక 1.5 hour ట్యూషన్. తర్వాత వచ్చేసి బన్నీ అయితే ఈవినింగ్ మ్యాగీ చేసిందనమాట. అండ్ ఇక్కడ నేను కృష్ణుడిని చూపిస్తున్నానండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో 2-3 సార్లు అడిగారు అనమాట ఒకరు, అక్క మీ అమ్మగారి ఇంట్లో ఉన్న కృష్ణుడి ఐడల్ని అయితే చూపించక్క అని చెప్పేసి. సో సారీ అండి, ఏమనుకోవద్దు, నేను మర్చిపోయాను మీరు ఫస్ట్ టైం అడిగినప్పుడు, అందుకే చూపించలేకపోయాను అనమాట. ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. కృష్ణుడు అయితే చాలా చాలా అందంగా ఉన్నారు కదా.
ఇంకా అమ్మ దీని ప్రైస్ ఎంత పెట్టుకుందో నాకు తెలియదండి, మీకు అవసరం అయితే కనుక్కుంటాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.